మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొగ్గూరు నారాయణ. హామీ ఇచ్చిన రోజుల వ్యవధిలో 14వ డివిజన్ లోని బలిభవన్ కి 25 లక్షల, 50వ డివిజన్ బుజ్జమ్మరేవులోని జేమ్స్ ఆఫ్ జీసస్ చర్చ్ కి 2 లక్షలు సొంత నిధుల గురించి కేటాయించారు. అందుకు సంబంధించిన చెక్లను మెడికల్ కాలేజ్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కుమార్తె శరణి బలిజ భవన్ కమిటీ సభ్యులు చర్చి పాస్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బలిజ భవన్ కమిటీ సభ్యులు డివిఎస్ గిరి, పసుపులేటి రామ్మూర్తి, గునుకుల మల్లయ్య, రావి హనుమంతరావు, లక్ష్మణ్ రావు, జేమ్స్ ఆఫ్ జీసస్ చర్చి పాస్టర్ జెరోమ్, 50వ డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధయ్య మరియు ఇతర టీడీపీ నేతలు ఉన్నారు. వీడియో చేస్తున్నా అందరికీ నమస్కారం అండి. నాన్నగారు నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పకుండా నేను నెల్లూరు ప్రజలకి ఉంటాను, అండగా ఉంటాను, మా కుటుంబం కూడా ఉంటుంది అని ఎప్పుడో చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా మా నాన్నగారు ఏది చెప్తే ఆ మాట తప్పకుండా అది చేస్తారు అని. ఈరోజు నెల్లూరు ఇంత బాగా డెవలప్ అయింది అంటే కేవలం అది మా నాన్నగారి యొక్క సపోర్ట్, విల్ పవర్ వల్లే అండి. 58th డివిజన్లో బుజ్జమ్మరేవు అండ్ చర్చ్ డెవలప్మెంట్కి నన్ను 2 lakhs ఇవ్వమని చెప్పారు. అండ్ కాపు భవన్కి 2 CR ఆల్రెడీ ఇచ్చాము. అండ్ బీసీ భవన్కి 1 CR ఇచ్చామండి. షాదీ మంజిల్కి 50 lakhs ఆల్రెడీ ఇచ్చాము. ఇది గవర్నమెంట్ తరపున కాదు, ఇది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరపున ఇస్తున్నాం మేము ఆల్రెడీ. అండ్ 15th డివిజన్లో బాలాజీ నగర్లో బాలాజీ భవన్కి 30 lakhs ఆల్రెడీ ఇచ్చారండి. ఇప్పుడు ఒక 25 lakhs ఇస్తున్నాము. తప్పకుండా మేము, మా కుటుంబం ఎల్లప్పుడూ టీడీపీ గవర్నమెంట్కి, నెల్లూరు ప్రజలకి తోడుగానే ఉంటాము. అండ్ ఇలాగే మా కుటుంబం ఇంకా మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. అండ్ నెల్లూరు ప్రజలు సంతోషంగా ఉంటే అదే చాలు. నమస్తే.